అందరికీ నమస్తే అండి. 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు బిగిన్ చేయటం జరిగిందండి. ఆ రోజున ఆ యువగలంలో మేము ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆ రోజున యువగలం బిగిన్ అయిన రోజు ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి. జీవో 1 తెచ్చి ఎక్కడికక్కడ మా మైకు కానీ ఏమీ లేకుండా, డీజే వెహికల్ లేకుండా, ఆఖరికి నారా లోకేష్ గారు స్టూల్ మీద నిలబడి మాట్లాడాల్సిన పరిస్థితి అండి. ఆఖరికి మైక్ గోల్ లాక్కుంటే తన గొంతే మైక్గా మాట్లాడి ఆ రోజున యువగలంలో ఒక జోష్ నింపి యువగలాన్ని ముందుకి నడిపారు నారా లోకేష్ గారండి. ఆయన ధైర్యం, ఆయన తెగువ వల్లనే ఆయన పక్కనున్న మేమంతా ధైర్యం తెచ్చుకొని ఆయనతో పాటు అడుగులు అడుగేసామండి. ఆ పాదయాత్రలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఎన్నో కేసులు పెట్టారు. అర్ధరాత్రి మమ్మల్ని వాలంటీర్లందరినీ అరెస్ట్ చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను నిబద్ధతగా పాదయాత్ర చేయకుండా ఫేక్ పాదయాత్ర చేసి, ఎక్కడ నారా లోకేష్ గారు అతను ఫేక్గా చెప్పుకున్న దాని మీద ఎక్కువ పాదయాత్ర చేస్తాడో, అతను ఎన్నో కిలోమీటర్లు చెప్పుకున్నాడు, 3000 చిల్లరో ఎంతో సంథింగ్, అది మించి పాదయాత్ర లోకేష్ గారు రియల్గా పాదయాత్ర చేస్తున్నారు, అది మన రికార్డు కంటే మించిపోద్దని పాదయాత్ర ఆపటానికి ఎన్నో రకాలుగా కుట్ర చేశాడండి. అయినా ఎక్కడా బెదరకుండా ముందుకు సాగాం. ఆ పాదయాత్ర సక్సెస్ అవ్వటమే జగన్మోహన్ రెడ్డికి ఓటమికి తొలి అడుగుగా పాదయాత్ర, ఆ యువగలం పాదయాత్ర పనిచేసిందండి. అతను చేసే అరాచకాలని తొలి అడుగేసి లోకేష్ గారు ప్రశ్నించటం వలన అరాచకం జనంలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే పరిమితం కావటానికి యువగలం చూపించిన తెగువే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.